హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సమయమైంది కాబట్టి ఈ సమయంలో మరొక దేవుని లేఖనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన పాత నిబంధన మరి 544 పేజీ నంబరు, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 1 నుండి 18వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. 18వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుతాము. మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వేరుండ గోరువారు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వేచనియందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. భక్తిహీనుడు రాగానే తిరస్కారము వచ్చును, అవమానము రాగానే నిందలు వచ్చును. మనిషిని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నది ప్రవాహము వంటివి, జ్ఞానపు ఊట వంటివి. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు సిద్ధముగా ఉన్నవి, దెబ్బలు కావాలనని వాడు కేకలు వేయును. బుద్ధిహీనుని నోరు వానికి నాశనము తెచ్చును, వాని పెదవులు వాని ప్రాణమునకు ఉరి తెచ్చును. 9వ వచనం కూడా చదువుకుందాం. కొండగాని మాటలు రుచిగల భోజనములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. దేవుడు ఈ మాటల ద్వారా మనందరినీ బలపరుచునుగాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, మరి చదవబడిన లేఖనాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీ నామము పరిశుద్ధము పరిశుద్ధము. ఈ దినమున ఉపవాస ప్రార్థనలో పాలిభాగస్థులైన ప్రతి బిడ్డను నీ కృపలో దాచి నీ నామానికి మహిమకరంగా జీవింప చేయడానికి, నాయన నీకు దగ్గరగా సమీపస్తులుగా ఉండడానికి ఈ శుక్రవారపు ఉపవాస దినమును ప్రతిష్ఠించావు, రథద్వినముగా ఏర్పాటు చేశావు. ఇది నీ చిత్తమో నీ ప్రణాళిక. ఇందులో పాలివారైన వారు, ఉపవాసముతో నీ సన్నిధి చేరిన వారు, ఇంకా రావలసిన వారు, ఇంకా అనేకులు ఉన్న తండ్రి, వాక్యమును వినగోరి వారై త్వరపడి సిద్ధపడి నీ సన్నిధికి చేరడానికి కృప చూపండి. మార్గమంతట్లో తోడుగా ఉండండి. చేరిన ప్రతి బిడ్డకు నీ ఆత్మను కుమ్మరించండి. నీ దాసునికి నోటికి బోరగా ఉండండి. నీ మాటల చేత నింపండి. ప్రభువా, కావలసిన వర్తమానము సిద్ధం చేశావు. సిద్ధము చేసిన నీ మాట నాయన పొడైనను తప్పిపోకుండా మీరు మాట్లాడండి. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం నాయన. వేరున్న గోరు వాడు స్వేచ్ఛానుసారుడు, వారు నాయన లెస్సైన జ్ఞానమునకు విరోధిగా కనపడుతూ ఉన్నాడు. తండ్రి, నీ జ్ఞానపు మాటలు ఊట వంటివని నీ సేవకు సెలవిచ్చిన ప్రకారంగా ఈ దినమున నాతో మాతో సంఘముతో చేరిన బిడ్డలతో మీరు మాట్లాడి నీ దాసునికి పక్షమున మీరుండి
మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని నీ దాసునికి అనుకూలపరిచి మీరే నీ సాధనముగా వాడుకొనమని పరిశుద్ధాత్మతో నింపి మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన మనములో మీకు సమర్పించుకొని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చదవబడిన ప్రకారంగా ఒక వాక్యాన్ని మీకు వివరించి నేను వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచుకొనువాడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరుచుట యందు సంతోషించును అని రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనాలను మనము పరిశోధించిన వారిగా ఉన్నట్లయితే వేరుండగోరువారు అంటే ఒంటరిగా జీవించాలని ఆశపడువారు, సమాజములో కానీ కుటుంబములో కానీ జీవించక ఒంటరిగా ఉండేవాడు. మరి ముఖ్యంగా వాక్య లేఖనాల ప్రకారంగా ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే దేవునితో సంబంధము లేకుండా జీవించువాడు, దేవునితో సంబంధము లేకుండా లోకానుసారమైన జీవితంపై ఆశలు పెట్టుకున్నవాడు, వాడు వేరుండా గోరువాడు. దేవుని వాక్య ప్రకారంగా జీవించకుండా దేవునికి దురస్తుడై జ్ఞానమును అజ్ఞానముతో కలుపుకొని తన జీవితాన్ని పతనము చేసుకున్నవాడు వేరుండగోరువాడు. అందుకే క్రీస్తునందు ప్రియ దేవులారా, అందుకే చెబుతున్న మాట అంటే బుద్ధిహీనుడు వివేచన యందు, తెలివితేటల యందు, జ్ఞానము యందు, లెస్సైన జ్ఞానము యందు వాడు సంతోషపడువాడుగా ఉండడు. వాడు ఎలా ఉంటాడు అంటే అప్పటికే సంతోషములో పాలివాడై ఉండవాడు, అప్పటి పూర్తిగా ఆనందించేవాడు, అప్పటి పూర్తిగా తన జ్ఞానాన్ని ఆశ్రయంగా మార్చుకున్నవాడు. వాడు ఎవడు అంటే బుద్ధిహీనుడు అని రాయబడి ఉంది. తన అభిప్రాయముల యందే వాడు బయలుపరచుటకొని వాడు అప్పటికప్పుడే సంతోషించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యములో సెలవిచ్చిన ప్రకారంగా సామెతలలో సొలొమోను గారు మరి తెలియచేసిన ప్రకారంగా వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారంగా నడిచేవాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారు ప్రియదేవులారా ఈ లోకములో ఎంతో మంది లేకపోలేదు. వీరు మంచి జ్ఞానమునకు విరోధత్వం కలిగి నడుచుకున్న వారుగా కనబడుతూ ఉన్నారు. అందుకే ఈ దినాన దేవుని వాక్యము సందేశం ఏంటంటే జ్ఞానము, మరొక మాట జీవితము. జ్ఞానము, జీవితము, ఈ రెండు మాటలు మనము ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఈ ఉపవాస కూడికలలో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంగమా, ప్రతి మనిషి ఉన్నతంగా ఉండాలని ఆశపడటంలో తప్పు లేదు. ఒక మాటలో చెప్పాలంటే అందరికంటే గొప్పవాడిగా ఉండాలని ఆశపడుతూ ఉంటాడు. ఆశపడము తప్పేం కాదని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పిల్లరా, ఏ మనిషికైనా ఉన్నవాడైనా లేనివాడైనా ఉన్నదానితో గొప్పగా బ్రతకాలని అనుకుంటాడు. ఉన్నవాడు కానీ లేనివాడు కానీ గొప్పగా బ్రతకాలని ఆశపడతాడు, గొప్పగా జీవించాలని ఆశపడతాడు, ఉన్నదానితో సంతృప్తి నొందాలని ఆశపడతాడు, తన జీవితాన్ని గొప్పగా చేసుకోవాలని ఆశపడతాడు. ఎంత చెడ్డవాడైనా సరే విలువను పోగొట్టుకోడు. తనకున్న గౌరవాన్ని, తనకున్న విలువను మరి పోగొట్టుకోవడానికి ఇష్టపడడు, కాపాడుకోవడానికే తాపత్రయ పడతాడు. అందుకే పిల్లరా, మనిషికి విలువ కోసము ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా వెనకాడని మనిషిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా.
ఒక మనిషి తన ప్రాణమును పోగొట్టుకోవడానికైనా కూడా తన విలువను కాపాడుకోవడానికి లేదా తన గౌరవాన్ని కాపాడుకోవడానికి చివరికి తన ప్రాణమును విడవడానికి కూడా సిద్ధపడతాడు. అయితే పిల్లరా, ఈ దినము మీతో చెప్పాల్సిన మాట ఏమిటంటే, జ్ఞానముగా ప్రవర్తించాలి, తన జీవితములో గౌరవంగా లేదా విలువ కలిగిన స్థానాన్ని సంపాదించుకొని బ్రతకాలని ఉద్దేశంతో మానవుడు బ్రతుకుతాడు. అయితే సామెతల గ్రంథంలో చెప్పబడిన మాట ఏమిటంటే 8వ అధ్యాయం చూడండి. బైబిల్ ఉన్నవారు సామెతల గ్రంథము సొలొమోను గారు రచించిన, దావీదు కుమారుడు ఇశ్రాయేళ్ల రాజు అయిన సొలొమోను సామెతలు ఇది. జ్ఞాని అయిన సొలొమోను 8వ అధ్యాయములో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. 11, 12 వచనాలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. సామెతలు 8వ అధ్యాయము 11, 12 వచనాలు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవు దానితో సాటి కావు. 12వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. హల్లెలూయా. సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును. దేని వలన? ప్రేమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించినట్లయితే జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. దాని ముందర విలువ కలిగిన సొత్తులేవియో పనికిరావు. అందుకే మనిషి బ్రతకడానికి ఇష్టపడడం మంచిదే, కానీ ఎలా పడితే అలా జీవించకూడదు. అజ్ఞానంగా బ్రతకకూడదు మనిషి. హల్లెలూయా. మనిషి ఎలా బ్రతకకూడదండి? అజ్ఞానముతో బ్రతకకూడదు. జ్ఞానమును సంపాదించుకొని జ్ఞానము కలిగిన వాడై తన జీవితాన్ని ఎక్కడా తప్పిపోకుండా, చెడిపోకుండా, తన బ్రతుకులలో చెడు అనేదే అతని బ్రతుకు జీవితంలోనికి రాకుండా నడుచుకొనివాడు జ్ఞానం కలిగిన వాడు, జ్ఞానమును ఆశ్రయించినవాడు. అందుకే జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను. జ్ఞానమును ప్లస్ చాతుర్యమును నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకున్న నా చేతనగును అంటున్నాడు. అన్నీ ఎవరికి చేతనవుతాయంటే జ్ఞానం కలిగిన వాడు అన్నిటినీ సమకూర్చుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు అన్నిటినీ సంపాదించుకోగలుగుతాడు. అజ్ఞానియే ఏ పని చేసినా కూడా అది అతనికి లాభ సాధనముగా కనబడదు. తన జీవితంలో అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. జ్ఞానం కలిగిన వాని జీవితంలో అన్ని సక్సెస్ఫుల్గానే అతని సొంతం చేసుకుంటాడు. అందుకే ప్రతి మనిషి భూమి మీద ఎలా బ్రతకాలి అని ఉపవాస దినాన దేవుడు మాట్లాడుతున్నట్టులరా. దేవునికి దగ్గరగా సమీపముగా ఉన్నవాడు జ్ఞానమును సంపాదించుకోగలుగుతాడు. ఆ జ్ఞానము వలన మరి మంచి జీవితాన్ని కట్టుకోగలుగుతాడు. హల్లెలూయా. అందుకే పిల్లరా, ముత్యముల కన్నా శ్రేష్టమైనది మంచిది జ్ఞానం అని చెప్తూ ఉన్నాడు. అందుకే విలువ కలిగిన సొత్తులు దాని ముందర దేనికి పనికి రావు అని అంటూ ఉన్నాడు. అందుకే నేను ఏ పనిని చేసుకున్నా మరి వాటన్నిటిని నేను చెయ్యగలను, జ్ఞానం కలిగిన వానిగా తెలివితో దాన్ని నేను చేసి సంపాదించుకోగలను అన్నట్లుగా చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానము ఒక వ్యక్తి దగ్గర ఉన్న అది మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. హల్లెలూయా. జ్ఞానముతో ఏ పని చేసినా ఆ పని సంపూర్ణమవుతుంది. ఇప్పుడు చేసే పనిలో ఏదైనా కాస్త బాగలేదనుకో, దాన్ని విడిచిపెడితే ఆ పని అంతటితోనే ఆగిపోతుంది. కానీ ఆ పని వలన ఎన్నో పనులు జరుగుతాయి.
అని తెలియక ఆ పనిని అక్కడే ఆపివేస్తూ ఉన్నారు. ఎవరు అంటే అజ్ఞానము కలిగిన వారు, జ్ఞానము లేనివారు, తెలివి లేనివారు, ఆలోచన లేనివారు. అందుకే జ్ఞానమును ఆధారము చేసుకోవాలి అని దేవుని వాక్యము సొబుద్ధిని కాదు, దేవుని జ్ఞానమును ఆధారం చేసుకోవాలి మనిషి. పిల్లలు, ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి దగ్గర ఒక వస్తువు, మన భాషలో ఈరోజు లేదా మందిరములో ఒక వస్తువు ఉందనుకుందాం, ఒక గిటారు ఉంది అనుకుందాం, సంగీతములు వాయించడానికి ఒక గిటారు ఉంది అనుకుందాం. ఆ గిటారుతో ఎన్నో పాటలు వాయిద్యములతో దేవుని స్తుతించి ఆరాధించాం. అయితే ఒకానొక దినాన ఆ గిటారు పాడైపోయింది. అది వాయించడానికి వీలు లేనంతగా పాడైపోయింది. దాని తీగలన్నీ తెగిపోయాయి. అయితే ఆ వ్యక్తి పాడైపోయింది కదా, ఇంకెందుకు అని చెప్పి ఆ వ్యక్తి కొందరి దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అయ్యా, ఇగో ఇన్నాళ్ళు మా మందిరములో గిటార్తో నేను దేవుని స్తుతించాను, ఆరాధించాను, సంగీతం వాయించి దేవుని మహిమపరిచాను. దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా పాటలతోనూ సంగీత నాదములతోనూ ఒకరినొకరు స్తుతించుకొని చెప్పినట్లుగానే మరి ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరొకరు దేవుని కీర్తనలు పాడుడని సెలవిచ్చినట్లుగా నేను ప్రతిదినము దేవుని సన్నిధిలో గిటారు వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని మహిమపరిచాను. ఇదిగో ఈరోజు గిటారు మరి పాడైపోయింది, దీన్ని ఎంతకో కొంత అమ్మేవేయాలనుకున్నాను అని అంటే, పాడైపోయిన గిటారుని ఎవరు కొంటారండి? కొంటారా? ఎవరు కొనరు. కానీ ఆ పాడైపోయిన గిటారుని అమ్మడానికి వెళ్ళిన వ్యక్తి చూసి అందరూ ఏలన చేసి అవమానపరిచి నవ్వుకున్నారు. ఆయనకు బాధ వేసింది. అయితే ఆ సమాజంలో ఉన్న ఒక పెద్ద ఆయన వచ్చి, ఆ పెద్ద ఆయన ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, ఇదిగో ఆ గిటారు నాకు ఇవ్వు అని చెప్పి ఆయన చేతిలోనికి తీసుకొని ఆ గిటారును రిపేర్ చేశాడు, సరిచేశాడు. తన చేతులతో స్వయంగా ఆయన దాన్ని సరిచేసి, ఆయన ఆ సమాజంలో ఎవరైతే ఆ వ్యక్తిని చూసి నవ్వారో, ఆ గిటార్ అమ్ముతున్నానని ఆ వ్యక్తిని చూసి ఎవరైతే నవ్వారో, ఎవరైతే ఏలన చేశారో, ఎవరైతే అతనిని అవమానపరిచారో, ఆ వ్యక్తి అందరి ఎదుట ఆ గిటారుని సరిచేసి బాగు చేసి మొదటి దానికంటే, మొదట ఉన్న గిటారు కంటే ఇంకా మంచిగా తయారు చేసి ఆ పెద్ద ఆయన ఆ గిటారుని వాయించాడు. ఆ గిటారుని వాయిస్తూ ఉన్నప్పుడు మధురమైన సంగీతము ఆ గిటారులో నుండి బయలు వెళ్ళింది. అనేకులు ఆ మధురమైన స్వరాన్ని వినగలిగారు, ఆ మధురమైన సంగీతాన్ని వినగలిగారు. ఆ మధురమైన సంగీతాన్ని వినిన ప్రతి ఒక్కరూ ఆయన వాయిస్తూ ఉండగా మైమరిచిపోయారు. ఆ పెద్ద ఆయన వాయిస్తుండే, రిపేరు చేసి స్వయంగా తన చేతులతో తయారు చేసిన ఆ వ్యక్తి వాయిస్తూ ఉండగా అందరూ మైమరిచిపోయి అలా లీనమైపోయి వింటూ ఉన్నారు. అంతలోనే ఆయన గిటారు వాయించడము ఆపేశారు. ఆపేసి ఇప్పుడు ఆ పెద్ద ఆయన అది ఇప్పుడు అమ్మేసేయ్యా, ఎవరైనా తీసుకుంటారు అని చెప్పాడు. చూడండి ప్రియమిత్రులారా, ఆ మొదటిగా పనికిరాని గిటారుని అమ్మడానికి వెళ్ళిన ఆ వ్యక్తి అవమానము నొందాడు. అందరూ హేళన చేశారు, దాన్ని 100 రూపాయలు కూడా తీసుకోర్రా అని అందరూ బాధపరిచారు. ఆ క్షణములోనే, ఆ గడియలోనే, ఆ కొద్ది సమయములోనే, ఆ వారి కళ్ళ ఎదుటనే ఆ గిటారుని స్వయంగా తన చేతులతో బాగు చేసి, ఆ సంగీత వాయిద్యమును తన చేతులతో బాగు చేసి సంగీతాన్ని వాయించి అందరికి వినిపిస్తే మైమరిచిపోయారు. దాని వాయిద్యములతో, దాని ఆ సంగీతముతో. ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన అమ్మడానికి పెట్టండి, తీసుకోండి, ఇగో ఇందాక మీరు చెప్పారు కదా, ఆ 100 రూపాయలకి ఇస్తారా, తీసుకుంటారా అంటే ఒక్కొక్కరు పోటీ పడుతున్నారండి దాన్ని కొనుక్కోవడానికి. హల్లెలూయా! ఒక్కొక్కరు పోటీ పడుతూ ఉన్నారు.
ఒక్కొక్కరు నేను 50,000 ఇస్తాను, నేను 1,00,000 ఇస్తాను, 2 లక్షలు ఇస్తాను, ఇక 50 లక్షలు ఇస్తాను అని దానికోసము పోటీ పడ్డారు. కారణం ఏంటి పిల్లరా? పాడైపోయిన దానిని జ్ఞానముతో ఆ పెద్ద ఆయన దాన్ని బాగు చేశాడు. పాడైపోయిన ఆ గిటారుని, ఆ సంగీత వాయిద్యాన్ని ఆ పెద్ద ఆయన బాగు చేసి అతని చేతికి ఇచ్చాడు. అతనికి అమ్మడానికి వెలకు పెట్టాడు. కానీ పోటీ పడ్డారు కొనడానికి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అనుకుంటూ ఉన్నాము, ఈరోజు నా జీవితము పాడైపోయింది, ఈరోజు నా బ్రతుకు పాడైపోయింది, ఈరోజు నా బ్రతుకులో ఎన్నో సమస్యల చేత నా జీవితంలో నేను ఎదుర్కొంటూ ఉన్నానే అని నీవు అనేక విధాలుగా సతమత పడుతున్నావేమో. నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. హల్లెలూయా! నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించు. నీ జీవితాన్ని ఎప్పుడైతే పాడైపోయినా నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించినట్లయితే ఆయన చక్కగా నీ జీవితాన్ని అమర్చగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా! ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే. పాడైపోయిన నీ జీవితాన్ని బాగు చేయగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా! అందుకే ప్రియమైన దేవుళ్ళరా, ఈరోజు నువ్వు బాధపడుతూ ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితము బాగులేదని కుమిలిపోతున్నావేమో, నీ జీవితము సరిలేదని రోజు కుళ్ళి ఏడుస్తూ ఉన్నావేమో, ఒక్కసారి ప్రభు వైపు చూడు. ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ లోకములో నువ్వు ఎంతో ప్రయాసపడ్డావు, నీ జీవితంలో ఎంతో భారాన్ని మోస్తున్నావు, నీ జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఇదిగో మంచి జ్ఞానమును మీ జీవితంలో నేను ఇవ్వనై ఉన్నాను. నేను సాత్వికమైన వాడను, మీ జీవితానికి సరిపడిన జ్ఞానమును మీకు నేర్పించగలిగిన వాడను, నేర్చుకోండి అని ప్రభు పిలుస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. రాయబడిన మాటని మనం చూద్దాం పిల్లరా. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 28వ వచనములో, ప్రయాసపడి భారము వహించున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని భారము, దేవుని కాడి తేలికైనది, సులువైనది. మన జీవితంలో ఎన్నో భారాలు మోసాం, మన జీవితంలో ఎన్నో అవమానాలను అందుకున్నాం, మన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినా మన జీవితాలు బాగులేవు. దేవుని బిడ్డలారా, నా పరమ తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నాన్న, అజ్ఞానముతో బ్రతికి నీ జీవితాన్ని నాశనము చేసుకున్నావేమో, అహంకారముతో నీవు విర్రవీగి లోకములో బ్రతికి నీ జీవితాన్ని పతనము చేసుకున్నావేమో. ఇదిగో జ్ఞానము కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే నీ జ్ఞానమును సంపాదించుకోవడానికి నీ సంపద అంతా ఇచ్చి నీ జ్ఞానమును సంపాదించుకోనమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. జ్ఞానంగా ప్రవర్తించుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీవు జ్ఞానముగా ఉండాలి అంటే దేవుని మాటలలో ఎందు భక్తి శ్రద్ధలు కలిగి నేర్చుకోవాలి. నీ జీవితము పతనమైపోయిన నీ జీవితము బాగైపోతూ ఉంది. అప్పుడు నీ జీవితానికి విలువ పెరుగుతుంది. హల్లెలూయా! పాడైపోయిన నీ జీవితం ఇంకా ఏమీ నేను చేయలేను, నా జీవితం ఇంకా ఎన్నటికీ బాగు కాదు, నా మరణ కాలము దినము వరకు నా జీవితంలో ఇలాగే బ్రతకాలా
అని కుమిలిపోతున్న సమయములో నీవు దేవుని దగ్గరికి వస్తే దేవుడు మంచి జ్ఞానముతో నిన్ను ఆయన నడిపించి నీ జీవితములో మనోహరమైన వెలుగులోనికి నిన్ను నడిపించగలిగి సువర్ణముగా దేవుడి నిన్ను మార్చగలుగుతాడు. హల్లెలూయా. శ్రమ కొలిమిలో నీవు కాల్చబడిన బిడ్డవై, ఇబ్బందుల నుంచి తప్పించబడిన బిడ్డవై మంచి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించనై ఉన్నాడు. ఎంతకాలం ఇంకా ఈ పాడైన జీవితంలో నీ జీవితానికి విలువ పెరగాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్మి విశ్వసించు. ఈ లోకము ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడూ ఆయన ఎన్నడూ వదిలివేయలేదు. నీవు ఆయన నమ్ముకుంటే తప్పకుండా నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకము ఆయన నమ్మివేసింది, కానీ ఆయన నమ్ముకున్న వారందరినీ ఆయన చేరదీశాడు. ఎన్నటికీ వారి చెయ్యిని విడవలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులరా, ఈరోజు పాడైపోయిన జీవితము దేవునికి అప్పగిస్తే తప్పకుండా ఆయన బాగు చేస్తాడు. ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. జ్ఞానముగా నడుచుకున్నదే మేలు, అది శ్రేష్టమైనది, విలువ కలిగిన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహించనై ఉన్నాడు. ఒకవేళ పాడైన జీవితంలో ఏదో కబులు బ్రతుకుతున్నావేమో, ఒక్కసారి ఆయన వైపు చూడు, ఒక్కసారి ఆయన ఆశ్రయించు. అదే 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో 32 నుంచి మనము ఒకసారి చదువుకున్నట్లే ప్రియరా. కావున అక్కడ అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథంలో 32 నుంచి 35 వచ్చిన వరకు చదువుకుంటే అక్కడ రాయబడిన మాటలు, కావున పిల్లలారా నా మాటలు ఆలకించుడి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని నవలపించి జ్ఞానులై ఉండుడి. అనుదినము నా గడప యొక్క కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొక్క కాచుకొని నా ఉపదేశములు వినువాడు ధన్యుడు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వారికి కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట వినకుండా నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావేమో. ఇక్కడ సొలొమోను గారైన దేవుని మాటను తెలియపరుస్తూ ఉన్నాడు, ఆయన ఉపదేశాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ఆయన మాటలను వినిన వారు ధన్యులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఉపదేశమును నిరాకరించని వారు, దానిని అవలంబించుకున్న వారు జ్ఞానులు అని సెలవిస్తూ ఉంది. ఈరోజు నీవు అజ్ఞానములో నడుస్తున్నావంటే దేవుని మాటలను అవలంబించుకోలేక, దేవుని మాటను వినలేక అజ్ఞానముతో బ్రతుకుతూ ఉన్నావని అర్థమిస్తూ ఉంది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను పిలుచుకున్నట్లుగా, ప్రభు ఆయన దగ్గరికి రమ్మని నిన్ను కోరుకున్నట్లుగా నీ జీవితాన్ని ఆ ప్రభువుకు అప్పగించుకో. అప్పుడు ఆయన సర్వ సమృద్ధి చేత నీ జీవితాన్ని బాగుచేవాడై ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని చక్కబెట్టువాడై ఉన్నాడు. నీవు అజ్ఞానంతో బ్రతికినప్పటికీ జ్ఞానము గలవాడిగా దేవుడు తయారు చేయబోతూ ఉన్నాడు, నీకు నేర్పించబోతూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తాడు, కావున పిల్లలారా నా మాటలు ఆలకించండి, నా మార్గములను అనుసరించండి, మీకు ధన్యతకరమైన జీవితాన్ని నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. ఆ చివరి వచనంలో రాయబడిన మాట 35లో అంటున్నాడు, పిల్లరా నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. పిల్లరా, జీవము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నీకు నిత్య జీవము ఇవ్వనై ఉన్నాడు దేవుడు. నీ జీవితము పాడైపోయిందా? దేవునికి అప్పగించు. నీ జీవితంలో ఎన్నో సమస్యల చేత విసిగి వేసారి ఉన్నవా? ప్రభునకు అప్పగించు. ప్రభు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ప్రభునకు కావలసినది నీవే. పాడైపోయిన నీ జీవితంలో కుమిలిపోతున్న నీవే, విసిగి వేసారిన జీవితంలో అలమటిస్తున్న నీవే ప్రభునకు కావాలి. అందుకే అంటున్నాడు, పిల్లలారా నా మాటలు ఆలకించండి, నా మార్గములో అనుసరించండి, మీకు అది ధన్యతకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది. నా మాట వినుట
మీకు శ్రేయస్కరము అని మాట సెలవిస్తున్నాడు. అందుకే ప్రభును మనము కనుగొనాలి, ప్రభు చెప్పిన ఉపదేశమును మనము కనుగొనాలి. అనుదినము ఆయన గడప యొద్ద మనము కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. అట్టి వానికి విలువైన జీవితము, ఆ విలువైన జీవితాన్ని ఎవడును నీ యొద్ద నుండి తీసివేయలేడు. నీవు నమ్మి విశ్వసించి నీ పాడైన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటే దేవుడు విలువలేని దాన్ని విలువగలదానిగా మార్చగలిగిన వాడు ప్రభు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త మరొక వచనాన్ని మనము జాగ్రత్తగా పరిశీలిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 75-76 వచనాలు. లూకా సువార్తలో రాయబడిన మాట ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 75-76 వచనాల్లో అక్కడ ఉన్నది చూడండి ఒకసారి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి వివేచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరినీ చేతిలో నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులకు కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును మన శత్రువుల చేతుల నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధి పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము శత్రువుల చేతుల నుండి విడిపింపబడిన మన జీవిత కాలమంతయు నిర్భయులమై ధైర్యముగా జీవించు వారై ఉండడానికి దేవుడు ఈ రక్షణ మనకు కలగజేశాడు. ఆ రక్షణే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొడదాం చప్పట్లో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన జీవిత కాలమంతా ఇంకా ఏ దుష్టుడు మన యొద్దకు వచ్చి మనను బంధింపకుండానట్లు ఆయన మనకు రక్షకుడని ఇచ్చి ఉన్నాడు. మన జీవిత కాలమంతా ఎవడును మనను అపహరింపకుండానట్లు మనకు రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తును నియమించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అజ్ఞానముతో నడుచుకొనకూడదని, నీ జీవితాన్ని పాడైన దానిలోనికి ఇక నెట్టివేసుకోకూడదని, జ్ఞానము కలిగి నడుచుకోవాలని, నీ జీవితము విలువ కలిగినదై ఉన్నది ప్రభునందు అది చేసుకోగలిగిన వాడిగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరచునని దేవుని వాక్యము సెలవిస్తుంది. తండ్రి తనకిష్టమైన కుమారులను ప్రేమించి జీవిత కాలమంతా ఆనందింపచేవాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే పిల్లరా, జ్ఞానము వలన మంచి జీవితము లభిస్తూ ఉంది. అజ్ఞానము వలన ఉన్న జీవితము కూడా పాడైపోతూ ఉంది. అందుకే ప్రియ దేవుని సంగమా, ప్రతి వారి జీవితములో జ్ఞాన నివాసము కట్టుకోవాలి. ప్రతి వారి జీవితంలో జ్ఞాన నివాసము కట్టుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము నివాసమును కట్టుకొని 7 స్తంభాలుగా అది చెక్కుకొని ఉన్నదంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞానము నివాసాన్ని నువ్వు చేసుకోగలిగితే దేవుడిచ్చిన ఆ బలమైన స్తంభములో నిన్ను పడగొట్టనివ్వదు. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరుల, అటు వారి గురించి రాబడి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. చూడండి 10-11 వచనాలు అక్కడే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 9-10-11 వచనాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును.
నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. హల్లెలూయా. యెహోవా యందు ఎవరు? అట్టివాడు, తన జ్ఞానమును అభివృద్ధి చేసుకుని వాడు, జ్ఞానం కలిగిన వాడు, ఉపదేశము చేస్తే మరింత జ్ఞానమును పొందినవాడు, నీతి గలవానికి బోధ చేస్తే తన జ్ఞానమును అభివృద్ధి చేసుకుని వాడు, అట్టివారు యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము. మనకు పరిశుద్ధత అనగా పరిశుద్ధ జీవితములో దేవుని గురించిన తెలివే వివేచనకు ఆధారము. 11వ వచనం తల్లి. ఎవరి వలన ఇది? దేవుని వలన. నా వలన నీకు దీర్ఘాయుషు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. హల్లెలూయా. నీ జీవితంలో నీ కొరకు దేవుడు నియమించిన సంవత్సరముల కాలమంతా నువ్వు సమృద్ధి చేత జీవించాలి అనంటే దేవుని దీర్ఘాయుషు, దేవుని దీవెన, దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలి అనంటే నీవు జ్ఞానముగా ప్రవర్తించాలి. జ్ఞానమును అవలంబించుకోవాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి అనంటే దేవుని ఉపదేశమును అంగీకరించాలి. అప్పుడే నీ జీవితములో మేలు జరుగుతుంది, నీకు దీర్ఘాయుషు కలుగుతుంది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు భయభక్తి గలవారు జ్ఞానవంతులై జీవితములో దీర్ఘాయువును పొందుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే జ్ఞానము నీ జీవితాన్ని బాగుపరుస్తూ ఉంది. జ్ఞానము నిన్ను చక్కబెడుతూ ఉంది. జ్ఞానము అజ్ఞానములో నడవకుండా దేవుని జ్ఞానమును అనుసరించేలా చేస్తూ ఉంది. అందుకే జ్ఞానమును ఆశ్రయించాలి. జ్ఞానమై ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడించాలి, ఆయన మార్గములను అనుసరించాలి అనే దేవుని వాక్యం సెలవు. అందుకే ఆయన యందు మనము నిలిచుండడానికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది జ్ఞానమునకు మూలము. అన్నిటికంటే జ్ఞానమును సంపాదించుకోవాలన్నా, మన జీవితాన్ని బాగుపరచుకోవాలన్నా జ్ఞానము కలిగిన వారై ఉండడాలి అన్నా భక్తి కలిగి నడుచుకోవాలి. ఆయన యందు మనము భక్తి కలిగి జీవించుటయే మనకు లాభ సాధనమని దేవుని మాట తెలియజేస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈ పరిశుద్ధమైన మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ చేరిన అందరూ అలాగే తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. కృప కలిగిన దేవ, ఇంతవరకు మీరు మాట్లాడారు తండ్రి. నాయన, జ్ఞానము జీవితాన్ని కట్టుతూ ఉంది. ఆ జ్ఞానమే మా ప్రభు అయిన క్రీస్తుని నీ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం. రక్షణ కలుగజేయుచున్నదని తెలుసుకొని ఉన్నాం. తండ్రి, సహాయం చేయ. ఇంతవరకు ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది ఇంకను అజ్ఞానములో బ్రతుకుతున్న వారు ఉన్నారు, అజ్ఞానములో జీవిస్తున్న వారు ఉన్నారు, అజ్ఞానముతో గర్విస్తున్న వారు ఉన్నారు. ప్రభువా, ప్రతి బిడ్డకు జ్ఞానం దయచేయాలి. ప్రతి బిడ్డ జీవితాన్ని కట్టుమని చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. దేవా, వెలుగెత్తి నీ సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాము తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో ఫలింపచేయండి. నీ బిడ్డల హృదయాలను కట్టండి. నీ బిడ్డలను అయినా నీ వైపు నడిపించండి. అయినా విసికి వేసారిపోతున్న జీవితాలు, అజ్ఞానముతో నడుచుకుంటున్న జీవితాలు అయినా బాగు చేయమని చేతికి అప్పగిస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు. ఈ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయమని నీ సన్నిధిని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన అవసరత కోరిన బిడ్డల గురించి ఈ దినమున మీ మధ్యలో ఉంచుతూ ఉన్నాను. మరి కర్ణమ్మ గారి భర్త మద్లేటి గారు మొన్నటి దినాన కింద పడ్డారు. ఆయన గురించి ప్రార్థన చేద్దాం. బీపీ డౌన్ అయిపోయి సహోదరుడు మదిలేటి గారు కింద పడిపోయి మరి కాళ్ళు చేతులు మరి నడవలేని స్థితిలో వారు ఉంటున్నారని వారి బంధువులు తెలియజేశారు. వైద్యులు
నిర్ధారించారని సెలవిచ్చారు. దేవునికి అసాధ్యమైనది లేదు. ఒక్క నిమిషం ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం. ప్రేరేపించబడిన వారు మన మధ్యలో ఉన్న ఆనందమ్మ గారు ప్రార్థన చేస్తారు. మదిరెడ్డి గారి గురించి సంఘమంతా ఉపవాస ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ప్రార్థనలో ఏకీభవిద్దాం. ముట్టండి తండ్రి, గాయమైన హస్తమున బిడ్డను ముట్టండి ప్రభువా. ప్రార్థించాలి, ప్రార్థించాలి స్వరమెత్తి. కృపచూపుదేవా, దయగలిగిన తండ్రి, జీవాధిపతి నా ప్రభు, నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడైన స్వస్థత, స్వస్థత, స్వస్థత. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమయ్య, స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. దేవానికి వందనాలు. విశ్వాసముతో ప్రార్థిస్తే స్వస్థత తెచ్చువాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ బాగు చేశారు. ఆయన చనిపోయిన వారిని లేపారు. సమరయ స్త్రీకి మారు మనసు, గుడ్డి వారికి చూపునిచ్చి, నడవలేని వారిని నడిపించారు. దేవా, ఈ రోజు నిమిత్తం ప్రార్థిస్తూ ఉన్నాం. అందరు కలిసి ఏకీభవించాలి. దేవానికి వందనాలు. మదిలేటి గారిని లేవనెత్తండి. కుటుంబం అంతా కుమిలిపోతూ ఉన్నారు. కుటుంబ యజమానుడు పడిపోయారు. నాయన, పడిపోయిన వారిని మీరు లేవనెత్తువారు నీవే. దేవా, నీకే స్తోత్రమయ్యా. బిడ్డను తాకండి. నీ గాయమైన హస్తముతో బిడ్డను ముట్టండి ప్రభు. దీవించండి. కీళ్లను, నరములను ముట్టండి. శీలమండలములో ముట్టండి. దేవా, వైద్యుల కంటే పరమ వైద్యుడమని మదిరెడ్డి గారి నిమిత్తము నీ సన్నిధిని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. సంపూర్ణ స్వస్థత నజరేయుడైన యేసు నామములో నాయనా దయచేయుదువుగాక. వైద్యుల ద్వారా చక్కటి వైద్యాన్ని జరిగించుదువుగాక. ఎప్పటి వలె ఆ బిడ్డ మా మధ్యలో సంతోషముగా తిరుగులాడునుగాక. ఆ కుటుంబం అంతా నీ సన్నిధిని ప్రభా సాక్షిగా నిలబడునుగాక. నీకే స్తోత్రం, 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 స్తోత్రం. పరమ తండ్రి అయిన దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, ఇంకా అనేకులు ఎంతో మంది బిడ్డలు అస్వస్థతకు గురైన వారు ఉన్నారు. దాని ఈ దినమున ప్రతి ఒక్కరిని పేరు పేరున సన్నిధికి అప్పగిస్తూ ఉన్నాం. ముట్టండి, తాకండి. సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము ఉపవాస కూడిక ద్వారా ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత దయచేయుదుగాక. చెప్పబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయములో నీరు కట్టి ఫలింప చేయుదుగాక. విశ్వసించిన ప్రకారముగా ప్రతి బిడ్డకునైనా ప్రతిఫలము దయచేయుదుగాక. మంచి జ్ఞానమును దయచేయుదుగాక. మంచి జీవితాన్ని వారికి అనుగ్రహించుదుగాక. నీ కృపలో భద్రపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోవడం, ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపణ చేసుకుంటూ అడిగిన వాటన్నిటిని పొంది ఉన్నామని విశ్వసిస్తూ ఈ వాక్యమును తప్పిపోకుండా ప్రతి బిడ్డ హృదయములో ముద్రించి భద్రపరిచి కాచి కాపాడి నీకు మహిమకరంగా ప్రతి జీవితాన్ని నీ సాక్షిగా నిలబెట్టుకొనుమని యేసు పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థిస్తూ వేడుకొని ఈ ప్రార్థన మనవులన్నీ మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభుడును రక్షకుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము సదాకాలము నీ రాకడ పర్యంతము ఆలస్యమైతే మేమందరము ఈ రీతిగా కూడుకోవడానికి
కృప చూపి నడిపించుదువుగాక. స్వస్థపరిచి బలపరచుదువుగాక. జ్ఞానముతో నింపి నీ యందు నిలుపుకొందువుగాక. మంచి జీవితాన్నిచ్చి నీ రాజ్యములో వారసులుగా వారిని చేసుకొందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. లైవ్ లో చూస్తున్న బిడ్డలు కూడా అటు దీవెన దేవుడు సమృద్ధిగా జ్ఞానమును మంచి జీవితాన్ని దయచేయునుగాక. ఆమేన్.